హలో ఆల్, నేను కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్లాటినా 100cc రివ్యూ చేయబోతున్నాం. ఎవరైనా 100cc బైక్ కొనాలని చూస్తున్నట్లయితే ఒకసారి ఈ బైక్ను కూడా ట్రై చేయండి. దీంట్లోని మనం పూర్తిగా స్పెసిఫికేషన్స్ అండ్ అలాగే దీని పర్ఫార్మెన్స్ని కూడా తెలుసుకుందాం. ముందుగా ప్లాటినా 100cc ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే కింది సైడ్ చూసుకున్నట్లయితే హాలోజన్ బల్బ్తో వచ్చింది. ఇండికేటర్స్ ఆల్సో హాలోజన్ బల్బే ఇచ్చారు. టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే 2.75 టైరు 17 ఇంచ్ అలై వీల్స్తో రావడం జరిగింది. అండ్ ఇక్కడ డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ఇది 130mm డ్రమ్ బ్రేక్. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 110mm డ్రమ్ బ్రేక్. సో ఇది సిబిఎస్తో రావడం జరిగింది. సిబిఎస్ అంటే ఏంటంటే కాంబీ బ్రేక్ సిస్టమ్ అనమాట. మనం బ్యాక్ సైడ్ బ్రేక్ని అప్లై చేస్తే ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. సో బెటర్ బ్రేకింగ్ అయితే మనకు ఆఫర్ చేశారు కొత్త మోడల్లో. సో ఇక్కడ మీరు స్టిక్కరింగ్ చూసుకున్నట్లయితే ప్లాటినా అని రాశారు. సో ఇప్పుడు వచ్చే దీంట్లో 4 కొత్త కలర్లు అయితే రావడం జరిగింది. సో స్టిక్కరింగ్ చూసుకున్నట్లయితే ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా అట్రాక్టివ్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ 100cc అని రాయడం జరిగింది. సో ఇది కూడా చూడడానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హార్ట్ ఆఫ్ ద బైక్ ఇంజన్ అనమాట. దీంట్లో వచ్చేసి 99.59cc ఇచ్చారు. సో దీంట్లో 7.9 PS పవరు, 8.3 Nm టార్క్ ఇవ్వడం జరిగింది. సో 100cc ఇది ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. 100cc బైక్ తీసుకునే వాళ్ళు మంచి మైలేజ్ కోసం ఎక్స్పెక్ట్ చేసి తీసుకుంటారనమాట. సో దీంట్లో ఇంతకుముందు మనకి ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ ఇచ్చేవారు. సో దీంట్లో అప్డేటెడ్ మోడల్ ఏమైందంటే ఆయిల్ ఫిల్టర్ని రిమూవ్ చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత దీంట్లో కార్పెంటర్ కూడా రిమూవ్ చేశారు. సో ఓల్డ్ మోడల్లో కార్పెంటర్ కూడా రావడం జరుగుతుండే. సో దాని బదులు ఇప్పుడు దీంట్లోనే ఫ్యూయల్ ట్యాంక్లోనే ఫ్యూయల్ పంప్ ఇచ్చారు. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనకి కిక్ రాడ్ కూడా రిమూవ్ చేయలేదు. ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ మనకు లో అయినప్పుడు కిక్ రాడ్ ద్వారా మనం స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ బ్రేక్ ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇక్కడ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా పెద్దగా ఉంది, కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఎగ్జాస్ట్ చూసుకున్న బ్లాక్ అండ్ స్టీల్ కోటెడ్తో రావడం జరిగింది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకున్నట్లయితే డ్యూయల్ షాక్స్తో రావడం జరిగింది. సో ఇవి అడ్జస్టబుల్ అయితే ఏం లేవన్నమాట. సో సస్పెన్షన్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ 100cc వేరే బైక్లతో పోలిస్తే దీంట్లో సస్పెన్షన్ అనేది చాలా మంచి సస్పెన్షన్ ఆఫర్ చేశారని చెప్పుకోవచ్చు. బ్యాక్ టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే 3.00 17 ఇంచ్ అలై వీల్స్. ఇవి రెండు కూడా మనకి ట్యూబ్ టైర్స్ అనమాట, ట్యూబ్లెస్ కాదు. మనకి ఇండికేటర్లు చూసుకున్నట్లయితే ఇవి చాలా ఫ్లెక్సిబిలిటీ అనమాట. ఎలాంటి గుంతలు వెళ్ళినా మనకి ఏం ఇబ్బంది అయితే ఉండదు. ఇవి విరిగిపోవడం జరగదు, హార్డ్ అయితే లేవు. చాలా ఫ్లెక్సిబిలిటీ అయితే ఆఫర్ చేశారు. అండ్ అలాగే గ్రాబ్ రైల్ చూసుకున్నట్లయితే మనకి పట్టుకోవడానికి గ్రిప్ అది కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ శారీ గార్డ్ని ఆఫర్ చేశారు. లేడీస్ కోసం పెద్దగా సైడ్ ఫుట్ రెస్ట్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇది చాలా పెద్దగా ఉంది. అండ్ అలాగే ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా పెద్దగా ఇచ్చారు. సో కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట వాళ్ళకు కూడా. అండ్ నెక్స్ట్ ఓపెన్ డ్రైవ్ చైన్ అయితే ఇచ్చారు. ప్రతి 500 కిలోమీటర్స్కి ఒకసారి మనము ఆయిల్ని అయితే లూబ్రికేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ 15 to 2000 కిలోమీటర్స్ ఒకసారి చైన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుందని చెప్పుకోవచ్చు. సో ఫుల్ కవర్డ్ ఇచ్చారు కాబట్టి చైన్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే 4 గేర్లు ఇచ్చారనమాట. సో దీని ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గా ఉంటుంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ హార్డ్ అయితే లేదు, చాలా స్మూత్గా ఉంటుంది గేర్ షిఫ్టింగ్ అనేది. అండ్ అలాగే ఇక్కడ ఫుట్ రెస్ట్, రబ్బర్ ఫుట్ రెస్ట్ ఆఫర్ చేశారు. సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా ఇవ్వడం జరిగింది. సో స్టాండ్ ఉంటే మనకి బండి స్టార్ట్ అవ్వదు అనమాట. మనం స్టాండ్ తీసుకొని బండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే దీంట్లో సెంటర్ స్టాండ్ కూడా ఆఫర్ చేశారు. ఇది రిమూవ్ చేయలేదని చెప్పుకోవచ్చు. ఇది చాలా ప్లస్ అవుతుంది అనమాట మనకి. అండ్ అలా బంపర్ స్మాల్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇంతకుముందు వాళ్ళతో పోలిస్తే. సో ఇది కొంచెం స్మాల్గా ఉంది. దీంట్లో మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం కార్పెంటర్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. సో దీన్ని ఫ్యూయల్ పంప్లోనే ఇంక్లూడ్ చేశారు. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ మనకు హాలోజన్ బల్బ్తోనే బ్యాక్ టెయిల్ ల్యాంప్ రావడం జరిగింది. సో దీంట్లో మనకి 200mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేశారు. సో ఎలాంటి స్పీడ్ బ్రేకర్లైనా మనకి తగలవన్నమాట. సో ఎంత హెవీ పర్సన్స్ ఎక్కినా కానీ షాకప్స్ మంచిగా ఉన్నాయి. అండ్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా హెవీగా ఉంది కాబట్టి మనకి ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు అనేవి టచ్ కావు. అండ్ అలాగే దీని సీట్ హైట్ వచ్చేసి 805mm ఉంటుంది. మినిమం 5.5 హైట్ ఉన్న వాళ్ళు ఈజీగా రైడ్ చేస్తారు. అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఒకసారి షోరూమ్కి వచ్చి మీకు కాలు అందుతున్నాయా లేదా దాన్ని బట్టి చూసుకొని తీసుకోండి. సో దీంట్లో మనకి 11 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేశారు. ఇది ప్యూర్లీ మెటల్ ట్యాంక్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ E20 అని రాస్తుంది. సో ఇది ఇథనాల్ పెట్రోల్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ స్విచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇటు సైడ్ మనకి పాసింగ్ స్విచ్ ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్, లో బీమ్ బటన్, సిగ్నల్ ఇండికేటర్ బటన్, కింద హారన్ బటన్ ఇవ్వడం జరిగింది. అలాగే రైట్ సైడ్ డెడికేటెడ్గా హెడ్ ల్యాంప్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. అండ్ అలాగే కింద చూసుకున్నట్లయితే సెల్ఫ్ బటన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఫుల్లీ అనలాగ్ కన్సోల్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే స్పీడోమీటర్, ఓడోమీటర్ మనకి సపరేట్గా కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే
రైట్ సైడ్ చూసుకుంటే ఫ్యూయల్ గేజ్ ఇచ్చారు. దీంట్లో ఇంతకుమించి ఏం లేవు, చాలా సింపుల్గా ఉందని చెప్పుకోవచ్చు కన్సోల్. అండ్ అలాగే పైన చూసుకున్నట్లయితే మనకి యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 100cc కూడా దీన్ని మిస్ చేయలేదు. సో మనకి లాంగ్ రైడ్లో వెళ్ళేటప్పుడు ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ ఇది యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి ఫ్యూచర్ దీంట్లో. సో బండి చూడడానికి అయితే చాలా స్లిమ్గా అనిపిస్తుంది 100cc కాబట్టి. సో మీరు సైడ్ వ్యూ నుంచి చూసుకున్నట్లయితే బండి ఈ విధంగా లుక్ అనిపిస్తుంది. సో ఇది రెడ్ అండ్ బ్లాక్ కలర్, చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది ఈ కలర్. సో దీంట్లో మొత్తంగా 4 కలర్లు అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది రెడ్ అండ్ బ్లాక్. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి మనం ఎలాంటి రోడ్లైనా ఈజీగా అయితే రైడ్ చేయొచ్చు. సో హెవీ పర్సన్స్ ఎక్కినా కానీ మనకి సస్పెన్షన్ బాగుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. స్మూత్ రైడ్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో దీంట్లో మనకి 110cc కూడా అవైలబుల్ ఉంది. సో మీరు కొంచెం ఇంకా ఎక్కువ లాంగ్ రైడ్లు చేస్తాను అనుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే 110cc అయితే మనకి కంపెనీ ప్రవేశపెట్టిందని చెప్పుకోవచ్చు. సో దాన్ని కూడా తీసుకోవచ్చు, దానిపైన కూడా మీరు లుక్ వేయండి. సో దీనికి మనకి 4,000 to 6,000 ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది మనం ఉండే ఏరియాని బట్టి. దీంట్లో మనకి సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు కాబట్టి ఫ్యామిలీకి కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో సీట్ అయితే చాలా పొడవుగా అండ్ వెడల్పుగా అయితే కనిపిస్తుంది, ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ముందుగా దీంట్లో డిఆర్ఎల్స్ ఇచ్చారు. సో ఇవి మనకి చాలా బ్రైట్గా కనిపిస్తాయి. సో ఎప్పుడైతే మనము హెడ్ ల్యాంప్ ఆన్ చేసుకుంటామో సో ఇవి అయితే డల్ అయిపోతాయి. సో ఇది బ్రైట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్లాటినా 100cc రివ్యూ. ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేశాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ అగైన్.